ఆచి చికెన్ మసాలా. వాహనదారులకు ప్రైవేట్ ఆయిల్ సంస్థ నయారా బిగ్ షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేసింది. లీటర్ పెట్రోల్ పై 5, డీజిల్ పై 3 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తించనుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు గరిష్టంగా ₹5.30 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా పెట్రోల్ పంపులుండగా రష్యా చమురు సంస్థ అయిన రాస్నెఫ్ట్ కు చెందిన నయారా ఎనర్జీ 6,967 పెట్రోల్ పంపులను ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లుగా నయారా కంపెనీ ప్రకటించింది. మరో ప్రముఖ ప్రైవేట్ రంగ చమురు సంస్థ రిలయన్స్ బీపీ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవ్యాప్తంగా 2,185 అవుట్లెట్లను జియో బీపీ నిర్వహిస్తోంది. సుమారు 90% మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం ₹2.30 మేరకు ఇటీవలనే సవరించాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ను లీటర్కు ₹22 చొప్పున పెంచాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో క్రూడాయిల్ సప్లయింగ్ పూర్తిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇతర దేశాలకు ఇంకా సప్లయింగ్ ఆగిపోయిందన్న ఒక పూర్తి పుకార్లు చాలా విపరీతమైనటువంటి ట్రోల్స్ కొనసాగాయి. ఇప్పటికే భారీగా పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకులన్నీ కూడా పెరగబోతా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా రకరకాలుగా దీనిపైన ప్రచారాలు చేశారు. త్వరలో ఇండియన్ ఆయిల్ గానీ, భారత్ పెట్రోల్ బంక్ గానీ, ఇతర పెట్రోల్ బంప్స్ లో పెట్రోల్ భారీగా పెరగబోతోందని ఒక ప్రచారం సాగింది. కానీ దీనిపైన కంపెనీ డీలర్లు, ఆ కంపెనీయే నేరుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన ఈ పెరుగుదల లేదు, ఇవన్నీ కూడా వదంతులు మాత్రమే, తప్పుడు పుకార్లు మాత్రమే, ఇవన్నీ నమ్మకండి అంటూ మాత్రం కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. కానీ నయారా పెట్రోల్ సంస్థ వారు ఏకంగా ఈ రోజే వాళ్ళు ధరలు పెంచుతున్నామని ఫిక్స్ చేసి ఇమ్మీడియట్ గా అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజు నుంచి అమల్లోకి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇక్కడ నుంచి వాహనదారులకు ఇదే రేట్లకు అందించాలంటూ కూడా నయారా సంస్థ వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఇప్పటికే అన్ని పెట్రోల్ బంక్స్ లో ఈ రకంగానే ముందుకు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై పెట్రోల్ పైన ₹5, డీజిల్ పైన ₹3 చొప్పున పెంచి పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్రాలు విధించేటువంటి వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తున్నట్టు కూడా నయారా సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు గరిష్టంగా ₹5 నుంచి ₹5.30 నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇంకొంత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా పెట్రోల్ పంపులు ఉండగా రష్యా చమురు సంస్థ అయినటువంటి రాస్నెఫ్ట్ కి చెందిన నయారా ఎనర్జీ 6,967 పెట్రోల్ పంపులని ఆపరేట్ చేస్తా ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా సవరించినట్లు నయారా కంపెనీ తాజాగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 3 సంస్థలు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ బంక్, ఇతర పెట్రోల్ బంక్ నిర్వాహకులు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఎక్కడ కూడా తెలంగాణలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు, అనుకున్న దానికంటే ఎక్కువగానే నిల్వ ఉంది, స్టోరేజ్ ఉంది, ఎవరు కూడా ప్యానిక్ కి గురై పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగి అనవసర స్టోరేజ్ పెట్టుకొని సంబంధం లేకుండా పెట్రోల్, ఇతర పదార్థాల ద్వారా వీళ్ళు ఎక్కువగా దిగుమతి, ఎగుమతి చేస్తా ఉన్నారు, వీటన్నిటిని కూడా నిలిపేయండి అంటూ కూడా ఒక పక్క పెట్రోలియం సంస్థలే దీనిపైన ప్రకటన విడుదల చేస్తా ఉంటుంటే ఈ సమయంలో నయారా సంస్థ మాత్రం వాహనదారులకు షాక్ ఇస్తూ ఈ పెట్రోల్ బంకులలో ఎలాగో భారీ రద్దీ ఉంది కాబట్టి ఎలాగైనా పెట్రోల్ కొట్టించుకోవాల్సి, ఇది తప్పనటువంటి పరిస్థితి కాబట్టి నయారా ఈ సందర్భాన్ని క్యాచ్ చేసుకుని ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన, అక్కడ జరిగినటువంటి యుద్ధ వాతావరణము, స్టేట్ లో విధిస్తున్నటువంటి ట్యాక్స్, సప్లైయింగ్ కి పడుతున్నటువంటి ట్యాక్స్ ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క వాహనాల పైన ₹5.30 చొప్పున వీళ్ళు పెట్రోల్ పెంచుకుంటూ వచ్చు, డీజిల్ పైన ₹3 పెంచుకుంటూ వస్తూ ఈ ఆంక్షలు ఈ రోజుల నుంచి అమల్లోకి వస్తాయి. నయారా పెట్రోల్ బంక్ ఏ వాహనం వెళ్ళినా
ఇదే కొత్త రేటు పద్ధతుల ప్రకారంగానే పెట్రోల్ డీజిల్ వీళ్ళకి అందజేయాలంటూ మాత్రం ఈ ఆంక్షల్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ప్రముఖ ప్రైవేట్ చమురు సంస్థ రిలయన్స్ భారత్ పెట్రోలియం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దేశవ్యాప్తంగా 2185 అవుట్లెట్లను జియో బీపీ నిర్వహిస్తుంది. సుమారు 90% మార్కెట్ వాటా కలిగినటువంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం సాధారణ పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండా ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం ₹2.30 మేరకు ఇటీవలే సవరించి ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్ కి మాత్రం 22 చొప్పున పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నయారా పెట్రోల్ బంక్ సాధారణంగా ఎక్కువగా వాహనదారులు చూస్ చేసుకున్నటువంటి పెట్రోల్ బంక్. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ బంక్, హిందుస్థాన్ పెట్రోలియం వీటినే ఎక్కువగా చూస్ చేసుకుని పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. ఈ నయారా అనేది పెట్రోల్ ఎక్కడ దొరకలేనటువంటి పరిస్థితులు మాత్రమే ఈ బంకులో వెళ్లి అత్యవసర పరిస్థితుల్లో ఈ పెట్రోల్ ని ఎక్కువగా వాహనదారులు యూజ్ చేస్తారు. ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్ ని వాళ్ళు క్యాచ్ చేసుకొని నయారా పెట్రోల్ బంక్ నిర్వాహకులు, కంపెనీ నిర్వాహకులు ఒక్కొక్క లీటర్ పైన ₹5 చొప్పున, డీజిల్ లీటర్ పైన ₹3 చొప్పున పెంచుతూ ఈ నిర్ణయాన్ని తీసుకొని నయారా పెట్రోల్ బంక్ ఏ వాహనం వచ్చినా ఈ రేటు అమల్లోకి తీసుకొచ్చి ఇదే రేట్ల ద్వారా ఈ ఫ్యూయల్ అందించాలంటూ మాత్రం ఈ నిర్ణయం వ్యక్తం చేయడంతో మాత్రం వాహనదారుల పైన ఇంకాస్త భారం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 3 పెట్రోల్ బంకుల్లో తీవ్రమైనటువంటి గందరగోళంలో ఉదయం 3-4 ప్రాంతాల్లో వచ్చి లైన్ లో నిలబడి పెట్రోల్ పోయించుకునే ఈ క్రమంలో నయారా పెట్రోల్ బంక్ మళ్ళీ ₹5 భారం మోపుతోంది సాధారణ పబ్లిక్ పైన అంటే మాత్రం తిరుగుబాటు చేసి పెద్ద మొత్తంలో నయారాకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.